సిపిఎస్ రద్దు చేయించి ఓపీఎస్ పునరుద్ధరణ చేయిస్తామని 317 జీవో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో టీఎస్ యూటీఎఫ్ టీపీటీఎఫ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మరియు సిద్దిపేట జిల్లా నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనియన్లు జెండాలు ఎజెండాలకు అతీతంగా ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు టీఎస్యూటీఎఫ్ బలపరిచిన టీపీటీఎఫ్ అభ్యర్థి టీఎస్యూటీఎఫ్తో పాటుగా 9 సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘం, జూనియర్ లెక్చరర్ సంఘం, ఇతర అధ్యాపక ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వై అశోక్ కుమార్ గారు ఈరోజు రావడం జరిగింది. తను దాదాపు 30 సంవత్సరాలుగా ప్రాథమిక స్థాయి నుండి హెడ్ మాస్టర్ వరకు అనేక బాధ్యత నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కార్యకర్తగా, తర్వాత తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా 2 సార్లు పనిచేయడం జరిగింది. నిరంతరం ఉపాధ్యాయ సంక్షేమం, విద్యారంగ సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తిగా ఉన్నారు. అందుకే ఉపాధ్యాయులకు ఇలా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ఇంకా విద్య అంతరాలుగానే ఉన్నది. సమాన విద్య కోసం, నాణ్యమైన విద్య కోసం కృషి చేసే వ్యక్తిగా, అదేవిధంగా విద్యారంగంలో జరుగుతున్న అనేక అసమానతలను లేదా ఒక ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టే వ్యక్తిగా, తెలంగాణ జేఏసీలో పశ్చిమ జేఏసీ కన్వీనర్గా, అదే తెలంగాణ విద్యావంతుల వేదికలో నిరంతరం పనిచేసిన వ్యక్తిగా అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారి యొక్క పోరాట పటిమను అర్థం చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులు ఈరోజు ఈ సమాజంలో జరిగే అనేక విషయాలను కూడా అర్థం చేసుకున్న మేధావి వర్గంగా ఈరోజు అశోక్ కుమార్ గారికి మొదటి ప్రాధాన్యత ఒకటి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు కూడా అనిల్ కుమార్ రావడం జరిగింది. విద్యార్థి ఉద్యమం నుండి ఉపాధ్యాయుడిగా, అలాగే ఏపీటీఎఫ్లోను టీపీటీఎఫ్లోను రాష్ట్ర స్థాయిలో, ఏపీటీఎఫ్లో టీపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఇటీవలనే పదవీ విరమణ చెందాను. ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల కోసము నిరంతరము పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసము కౌన్సిలింగు విధానం రావడానికి ఏపీటీఎఫ్గా చేసినటువంటి కృషిలో భాగమై ఉపాధ్యాయులకు న్యాయం చేయడానికి ఒక పోరాటం చేసినటువంటి వ్యక్తిని. అలాగే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిధులు ఎక్కువ కేటాయించాలని ప్రభుత్వంలో సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ పక్షాన పోరాటం చేసినటువంటి వ్యక్తిని. అదే సమయంలో విద్యావంతుల వేదికలో కూడా భాగమై ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసము పోరాటాలు చేసి ఉన్నాం. తెలంగాణ ఉద్యమ కాలంలో మెదక్ పశ్చిమ జిల్లా జేఏసీ చైర్మన్గా పనిచేసి సంగారెడ్డి ప్రాంతంలో, మెదక్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేసి ఉన్నాను. ఈ పరిచయం అంతా కూడా మొత్తం విద్యారంగానికి సంబంధించి నాకు ఒక అవగాహన ఏర్పడడానికి, అలాగే సామాజిక సమస్యల పరిష్కారం కోసము ఆ ఉద్యమ వేదికలు నాకు ఒక అవగాహనను ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎమ్మెల్సీ అంటే అది పెద్దల సభ. పెద్దల సభకు న్యాయంగా అన్ని రంగాలపైన అవగాహన కలిగి ఉండి ఎమ్మెల్యేలు చేసినటువంటి చట్టాలను ఒక నిశ్చితంగా పరిశీలన చేసి దాన్ని ఆమోదించాల్సినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళను ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి మరి ఎమ్మెల్సీలుగా చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉంటుంది. దానికి భిన్నంగా ఇటీవల కాలంలో మరి జ్ఞానము అనే దాన్ని పక్కకు పెట్టి డబ్బు అనే దాన్ని ముందు